హాయ్ ఫ్రెండ్స్. ఎన్టీఆర్ గారు తన కెరీర్లోనే అలనాటి సావిత్రి గారి నుంచి ఇప్పటి సీనియర్స్ జయసుధ గారు, జయప్రద గారి లాంటి హీరోయిన్ల వరకు ఎందరో నటీమణులతో నటించారు. శ్రీదేవి గారు, జయప్రద గారు అయితే ఎన్టీఆర్ గారితో కలిసి వారి చిన్నతనం నుంచి నటిస్తూనే వచ్చారు. ఆ తర్వాత పెద్దయ్యాక ఆయన పక్కనే హీరోయిన్స్గా రొమాన్స్ కూడా చేశారు. ఎన్టీఆర్ గారు, శ్రీదేవి గారు, ఎన్టీఆర్ గారు, జయప్రద గారు, ఇలా వీరి నలుగురి జోడి సిల్వర్ స్క్రీన్పై అప్పట్లో సూపర్ హిట్. ఎన్టీఆర్ గారికి ఇష్టమైన నటీమణులలో జయప్రద గారు ఒకరట. ఎన్టీఆర్కి శ్రీదేవి, జయసుధ కంటే జయప్రద ఎక్కువగా ఇష్టమని తెలుస్తోంది. ఈ విషయాన్ని జయప్రద గారు ఓ ఇంటర్వ్యూలో తనే స్వయంగా చెప్పారు. అంతమంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ 1994లో ఎన్టీఆర్ గారు నాకు మాత్రమే ఫోన్ చేసి రాజకీయాల్లోకి ఆహ్వానించారని, ఆయన ఇన్వైట్ చేసిన క్షణమే నేను ఎన్టీఆర్ గారితో రాజకీయాల్లో ఉండాలి అని డిసైడ్ అయ్యాను. అప్పట్లో నా కెరీర్ పీక్ స్టేజ్లో ఉంది. బాలీవుడ్లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. నిర్మాతలు కూడా కొంతమంది నన్ను హెచ్చరించారు. రాజకీయాల్లోకి వెళితే కెరీర్ పాడవ్వడం మాత్రమే కాదు, అనేక ఇబ్బందులు తలెత్తుతాయి అని హెచ్చరించారట. కానీ నేను అవన్నీ ఆలోచించలేదు. ఎన్టీఆర్ గారి పిలుపు మేరకు 1994లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యానని, ఆయన నాకు ప్రాధాన్యత ఇచ్చారని, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో జయప్రద గారు టీడీపీ కోసం ప్రచారం కూడా చేశారని, పార్టీ ఘన విజయం సాధించింది అని, ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వెళ్ళింది అని, ఆ టైంలో పార్టీని, ప్రభుత్వాన్ని రక్షించడం కోసం నేను కూడా చంద్రబాబు గారి వైపు ఉన్నాను అని, తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే అని, పరిస్థితి ఎలాంటిదైనా ఆ టైంలో నేను ఎన్టీఆర్ గారి వైపు ఉండాల్సింది, ఆ విషయంలో ఇప్పటికీ బాధపడుతూ ఉంటా అని జయప్రద గారు అప్పటి కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు ఓ ఇంటర్వ్యూలో. అంతమంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ ఎన్టీఆర్ గారు నాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన మాటని పాటిస్తాను అని బాగా నమ్మకం. నా మీద నమ్మకంతో అనేక బాధ్యతలు ఇచ్చారు. వాటన్నింటినీ నెరవేర్చాను. కానీ చివరి రోజుల్లో ఆయన వైపు ఉండలేకపోయాను అని జయప్రద గారు ఫీల్ అయ్యారు.